గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. నిన్న హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 4 జిల్లాల పరిధిలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పైన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నతాధికారులతోటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. వీరి యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రద్దు చేయాలని కూడా ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఎవరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రద్దు చేయనున్నారు అన్న సమాచారాన్ని మరియు ఆ సమీక్షా సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు ఈ వీడియో ద్వారా ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారు అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా కానీ వెల్ఫేర్ స్కీమ్లకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి, ఆసరా పెన్షన్లకు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కానివ్వండి, ఈ విధంగా ఏ సంక్షేమ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కోర్ అర్బన్ రీజియన్ అంటే ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 4 జిల్లాలను కోర్ అర్బన్ రీజియన్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఈ 4 జిల్లాల పరిధిలోనే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత టీఆర్ఎస్ ప్రభుత్వము నిర్మించి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పైన నిన్న సమీక్షా సమావేశాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఈ సమావేశంలో వారు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యను చేయడం అనేది జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొంది ఆ ఇండ్లలో ఉండకుండా అద్దెకు ఇస్తున్నటువంటి వారిని గుర్తించి మరియు ఏండ్ల తరబడి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించకుండా ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి ఇచ్చినటువంటి ఇండ్లను రద్దు చేయాలి అని చెప్పేసి ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. దీనికంటే ముందు మీకు వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎందుకు అద్దెకిస్తున్నారు, మీరు ఎందుకు అందులో ఉండటం లేదు అని కనుక్కోవడానికి వారికి నోటీసులు ఇష్యూ చేయడం అనేది చేయాలి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత నోటీసులకు స్పందించని వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రద్దు చేసి అక్కడే ఉన్నటువంటి అర్హులైనటువంటి వారికి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందజేయాలి అని చెప్పేసి ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అయితే ఈ నోటీసులకు స్పందించినటువంటి వారి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మేము లేనట్లయితే, మేము అద్దెకించినట్లయితే మాకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రద్దు చేసే అధికారము ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి వారి నుంచి ఒక హామీని కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఉన్నతాధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ 4 జిల్లాల్లో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కనీస మౌలిక వసతులు అక్కడ ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యాన్ని కానివ్వండి, డ్రైనేజీ సౌకర్యాన్ని కానివ్వండి, తాగునీటి సౌకర్యాన్ని కానివ్వండి యుద్ధ ప్రతిపాదికన కల్పించాలి అని చెప్పేసి ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా 22,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు యుద్ధ ప్రతిపాదికన విద్యుత్ మీటర్లను అమర్చాలి అని చెప్పేసి ఆయన అధికారులను ఆదేశించడం అనేది జరిగింది. అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా పూర్తి చేసి అర్హులైనటువంటి వారికి వెంటనే కేటాయించాలని కూడా వారు ఆ సమావేశంలో ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 4 జిల్లాల పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పొంది ఆ ఇండ్లను అద్దెకిచ్చేటువంటి వారు మరియు ఆ ఇండ్లలో ఉండనటువంటి వారు అలర్ట్ గా ఉండండి. అద్దెకిచ్చినటువంటి వారు ఉన్నట్లయితే అద్దెల నుంచి వారిని ఖాళీ చేయించి మీ ఇండ్లలో మీరు ఉండండి. ఏండ్ల తరబడి డబుల్ బెడ్రూమ్లు వచ్చి అందులో ఉండనటువంటి వారు వెంటనే వెళ్ళి మీకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించండి. లేనట్లయితే
ఉన్నతాధికారులు మీకు నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రద్దు చేయడం అనేది జరుగుతుంది.